రామ్టాక్కి తిరిగి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు సాధించడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆశలు చిగురించాయి. ఇండీ కూటమిలో కూడా గౌరవం పెరిగింది. ఎందుకు గౌరవం పెరిగింది అంటున్నానంటే, మొత్తం 234 సీట్లు ఇండీ కూటమి గెలిస్తే అందులో 99 సీట్లు కేవలం కాంగ్రెస్యే. సో పెద్ద పార్టీగా ప్రతి వాళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితి. సో లోక్సభలో పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది కాబట్టి గౌరవం పెరిగింది. కోర్స్ అయితే ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి మరలా డౌట్స్ మొదలైనవి. హర్యానా గెలుస్తుంది అనుకుంది, పోయింది. ఢిల్లీ అసలు బొక్కబోర్లప్పటి మూడో పార్టీ ఆల్మోస్ట్ డిపాజిట్లు పోయింది. మహారాష్ట్ర అదే పరిస్థితి. బీహార్ మొన్న జరిగిన బీహార్ అదే పరిస్థితి. చావుదప్పి కన్నులొట్టబోయింది ఎక్కడయ్యా అంటే జార్ఖండ్ అండ్ జమ్మూ కాశ్మీర్. ఈ రెండు కూడా కాంగ్రెస్ కాదు, మేజర్ పార్టీసు ప్రాంతీయ పార్టీలు. సో ఆ రెండు తప్పితే మిగతా చోట్ల కాంగ్రెస్ బలంగా ఉండ అసలు ఎక్కడా కూడా లేదనుకోండి. వాటిల్లో కూడా నాకు తెలిసి హర్యానా ఒక్కటే కాంగ్రెస్ బలంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా జరిగిన ఎన్నిక పూర్తిగా అక్కడ కూడా దెబ్బతినిపోయింది. సరే, అది అయిపోయింది కదా అనుకుంటే రాజ్యసభకు వచ్చేటప్పటికి మొన్న అసలు అపోజిషన్ పార్టీస్లో కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. దీంట్లో బీహార్, ఒడిస్సా, ఇంకొక రాష్ట్రం హర్యానాలో కూడా ఆల్మోస్ట్ ఓడిపోవాల్సింది గెలిచారు, కానీ క్రాస్ ఓటింగ్ అయితే జరిగింది. అంటే కాంగ్రెస్లో పట్టు లేదు, ఎమ్మెల్యేల మీద కూడా పట్టు లేనటువంటి నాయకత్వం అనేటువంటి భావన అపోజిషన్ పార్టీస్లో వస్తూ ఉంది. సరే, ఇప్పుడు అదంతా ఆ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉన్నాయి అది ఇంపార్టెంట్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అఫ్కోర్స్ 4 యూనియన్ టెరిటరీ పక్కన పెట్టేసేస్తే 4 రెండిట్లో పెద్ద స్టేక్ లేదు. వెస్ట్ బెంగాల్లో పెద్ద స్టేక్ లేదు, తమిళనాడులో కూడా పెద్ద స్టేక్ లేదు. ఉందల్లా అస్సాం, కేరళ. అస్సాం, కేరళలో పరిస్థితి ఏంటంటే గత 2 దఫాలుగా కాంగ్రెస్ అధికారంలో లేదు. అంతకుముందు కాంగ్రెస్ ఉండేది. 2 టర్మ్స్కు ముందు ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ఈ 2 దఫాల నుంచి కాంగ్రెస్ ఓటమి పాలవుతుంది. అస్సాంలో బీజేపీ 2 సార్లు గెలిచింది. కేరళలో ఎల్డిఎఫ్ 2 సార్లు గెలిచింది. కాబట్టి ఈసారి ఎలా అయిపోయిందంటే కాంగ్రెస్కి ఇది 3వసారి. సహజంగా ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉంటుంది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కనుక గెలిస్తే గౌరవం ఉంటుంది. లోక్సభలోకి మళ్ళా 99 వచ్చినట్టుగానే కొంత గౌరవం ఉంటుంది. 2 గెలవలేదనుకోండి, కనీసం 1 గెలిచినా కూడా కేరళ, ఎందుకంటే ఇప్పుడు యూడిఎఫ్కి అవకాశంగా ఉందని ఎక్కువ చెప్పుకొని కేరళ గెలిచినా ఏదో ఒకటి చెప్పుకోవటానికి వీలుంటుంది, కానీ కన్విన్సింగ్గా ఉండదు అస్సాం పోతే. కానీ 2 పోయినాయి అనుకోండి, అసలు మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. రాహుల్ గాంధీ టోటల్లీ అసలు బయటికి రాలేని పరిస్థితి అవుతుంది. అయినా వస్తానే ఉన్నాడు. ఎన్ని ఓటములు ఆయన కొత్త కాదు. ఓటమి అనేది అసలు ఆయన కామన్. గెలిస్తేనే ఆయన పట్టుకోలేం. సో ఓటమి కామనే, కానీ ఇండి కూటమిలో కూడా పరుగు పోతుంది. సో ఇది కాబట్టి ఏమైపోయింది, ఇప్పుడు ఇది కాంగ్రెస్కి అగ్ని పరీక్ష అయిపోయింది 2 విధాలుగా, సొంత పార్టీలో, ఇండి కూటమిలో. సరే, ఇప్పుడు అసలు ఇండి కూటమి ఎట్లా ఉందో చూసేటట్టయితే అసలు పెద్ద నవ్వులాట తప్పితే ఇంకేం లేదు. పశ్చిమ బెంగాల్ చూద్దామండి. పశ్చిమ బెంగాల్లో ఒకరు కాదు, ఇండి కూటమిలో ఉన్న 3 పార్టీలు కొట్టుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం, అదే లెఫ్ట్ ఫ్రంట్, సిపిఐ. అంటే ఏంటి అర్థం అక్కడ? అసలు ఇండి కూటమిలో ఇద్దరు కొట్టుకోవటమే, 4 కొట్టుకుంటున్నారు. ఇది పశ్చిమ బెంగాల్ పరిస్థితి. కేరళకు వస్తే కాంగ్రెస్ వర్సెస్ ఎల్డిఎఫ్. అస్సాంకి వెళ్తే
తమ్మి తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అస్సాంలో జరుగుతుంది. ఒక్క తమిళనాడులోనే కలిసి ఉన్నారు ఇండి కూటమి భాగస్వామి పార్టీలు. ఇంకెక్కడా లేరు ఈ జరిగే ఎన్నికల్లో. ఎక్కడ ఇండి కూటమి ఉంది ఇక్కడ? ఒకరినొకరు గొంతులు పట్టుకుంటున్నారు. ఏమంటాడు రాహుల్ గాంధీ టీం అక్కడ కేరళలో? అసలు సిపిఎం బీజేపీ బి టీం అంటది, సిపిఎం వాళ్ళు కాంగ్రెస్ను బీజేపీ బి టీం అంటది. ఎవరు టీమో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి అక్కడే కాదు, ఈ ఎన్నికలు జరగని చోట చూసుకుందామంటే మహారాష్ట్ర ఆవిడ సుప్రియా సూలే ఎన్సిపి ఆవిడ సునేత్ర పవార్కి పోటీ చేయడానికి మేము పోటీ అయి పెట్టాం అని చెప్పింది. కాంగ్రెస్ టాట్ మీరెవరు అలా చెప్పడానికి అంటున్నారు. ఎక్కడ కలిసి ఉంటున్నారు? ఆప్ అనుకో ఎప్పుడో వెళ్ళిపోయింది కదా ఎన్డీ కూటమి నుంచి. జూలై లోక్సభ ఎన్నికల తర్వాత అసలు అది లేదు కూటమిలో. జూలై 2025 దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. పంజాబ్లో అధికారంలో ఉంది ఆప్ ఇవాళ. కాంగ్రెస్ అక్కడ పోటీ చేయబోతుంది. ఢిల్లీలో అసలు ఎక్కడుందో కూడా తెలియదు అసలు కాంగ్రెస్. ఎందుకు చెప్తున్నామంటే ఇది అసలు ఎక్కడ ఉన్నాయి? అసలు కాంగ్రెస్ అనేది ఇండియా కూటమి బద్దలైపోయినట్టే. బద్దలు కాకపోయినా దానికి కాంగ్రెస్ నాయకత్వం వహించేటువంటి అవకాశం ఉందా? అది అసలు ఇప్పటికే లేదు. రేపు ఎన్నికల తర్వాత ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. ఒకటేనండి, కాంగ్రెస్ చివరగా నేను చెప్పేది ఒకటే, కాంగ్రెస్ గ్రో కావాలి అంటే, ఎందుకంటే మెయిన్ అపోజిషన్ పార్టీ, రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం గట్టిగా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే అందరూ అనుకుంటున్నారు బీజేపీని బ్లేమ్ చేయటం కన్నా కూడా కాంగ్రెస్ ఆలోచించుకోవాల్సింది దాని స్ట్రాటజీ ఏంటి, అసలు దాని వ్యూహం ఏంటి. ఎక్కడెక్కడ గ్రో కావట్లేదు? యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, నేను పెద్ద రాష్ట్రాలు చెప్తున్నా, మహారాష్ట్ర. ఒక్కటి చెప్పండి, వీటిల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏదైతే ఒరిజినల్గా ఉందో దాన్ని కొల్లగొట్టింది ఎవరు? కొల్లగొట్టింది బీజేపీ కాదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, అదే కేరళలో సిపిఎం పోటీ. కొల్లగొట్టలేదు, ఇద్దరు వేరే వేరే. అట్లనే మీకు బీహార్లో ఆర్జేడీ, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ. సో మీకు నిజంగా మీరు ఒక స్ట్రాటజీ తీసుకోవాలి. ఇప్పుడు మీరు గ్రో కావాలి అంటే ఇండి కూటమిలో ఉండటం వలన గ్రో కాలేరు ఎటువంటి పరిస్థితులు కూడా. అసలు ఇండి కూటమి అనేది లేదు. అపోజిషన్ పార్టీస్కి ఏదో నాయకులుగా ఉండాలనే తహతహతోటి ఈ రాష్ట్రాల్లో వాటిని విమర్శించట్ల మీరు. ఏమైపోయింది? ఉదాహరణకు తీసుకుందాం, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ ముస్లిం ఓట్ బ్యాంక్ అనుకుందాం. ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కనీసం కేరళలో ముస్లిం లీగ్ ఉండబట్టి మీ వైపు ఉన్నారు. ఈ మూడు నేను చెప్పిన రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎందుకు లేరు? ఎందుకంటే మీకు పోటీ బీజేపీ కాదు అక్కడ. మీ ఓట్ బ్యాంక్ అనుకుంటున్న ముస్లిం ఓట్ బ్యాంకు మొత్తం కూడా ప్రాంతీయ పార్టీల వైపు ఉంది. సో కాబట్టి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఒక బ్యాక్ రూమ్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది సీరియస్గా ఆత్మ సమీక్ష చేసుకోవాలి. కాంగ్రెస్ పెరగాలి అంటే ఏం చేయాలి? బీజేపీ ఎప్పుడు మీకు వ్యతిరేక పార్టీలే, దాంట్లో డౌటే లేదు. కానీ మీరు ఫస్ట్ మీరు గ్రో కావటానికి ఇక్కడ ఫస్ట్ బీజేపీ కాదు అడ్డం, ఈ మీ మిత్రపక్షాలే మీకు అడ్డం. అది మీరు తెలుసుకున్న రోజే మీరు గ్రో అవుతారు. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.